ట్రేడింగ్ లో లాస్ అయ్యే కొద్దీ, పర్స్ లో ఉండే డబ్బులు అయ్యే కొద్దీ లోన్స్ తీసి లేదా ఉన్న క్రెడిట్ కార్డ్స్ మొత్తం వాడేసి ఆ డబ్బులను ట్రేడింగ్ లో పెట్టేస్తున్నారు కొందరు. ట్రేడింగ్ లో డబ్బులు వస్తాయని అనుకుంటారు, కానీ ఉన్న డబ్బులు మొత్తం అందులో వెళ్ళిపోతాయి. దాని తర్వాత కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. రికవరీ ఏజెంట్స్ ఇంటికి రావడం మొదలు పెట్టేస్తారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోతారు. ట్రేడింగ్ లేదా వేరే ఏదైనా కారణాల వల్ల మీరు ఇప్పుడు లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏ రికవరీ వాళ్ళు కూడా మిమ్మల్ని హరాస్ చేయలేరు. అలా చేసే రైట్ ఎవరికీ లేదు. తప్పు మనిషి వల్లనే కదా అయ్యేది. సో మీరు చేసింది పెద్ద క్రిమినల్ యాక్ట్ ఏమి కాదు, అది జస్ట్ ఒక సివిల్ యాక్ట్ కిందకి వస్తుంది. రికవరీ వాళ్ళు లోన్ పైసలు వసూలు చేయాలి అంటే కోర్టును ఆశ్రయించి తద్వారా డబ్బులు రికవర్ చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో రికవరీ వాళ్ళు ఇంటికి విజిట్ చేసి ఇరుగు పొరుగు వాళ్ళతో మీ గురించి చెప్పి మొత్తం పరువు పోయేలా ప్రవర్తిస్తున్నారు. లోన్ తీసుకున్న వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలే దిక్కైపోతున్నాయి. ఒకవేళ ఇప్పుడు మీ కండిషన్ బాగాలేదు, కానీ కొంచెం టైం దొరికితే కట్టగలుగుతా అని మీరు అనుకుంటే, అలాంటప్పుడు మీరు ఒక న్యాయవాదిని కలిసి ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కోర్టు నుంచి తీసుకోండి. దీంతో మీకు 2-3 ఇయర్స్ దాకా టైం దొరుకుతుంది. అంతేకాదు, తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి స్టెప్ తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.